మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం శెట్టిపల్లి, బండపోసాన్పల్లి, రామాయపల్లి గ్రామాలలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు, టీపీసీసీ కార్యదర్శి ఆంజనేయులు గౌడ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి పాల్గొని జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు జిల్లా నాయకుడు నరేందర్ రెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి మల్లేష్, మాజీ మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, మహిళా మండల అధ్యక్షురాలు శ్వేతా వెంకటరెడ్డి, కాంగ్రెస్ నాయకురాలు సుభాషిని, మహిళా జిల్లా అధ్యక్షురాలు ముత్తాబాయి, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ సుదీర్ఘమైన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ జెండా ఈరోజు ఆవిష్కరించడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. అయితే అందరికీ ఒకటే సూచన, జెండా ఎత్తడం జరిగింది. ఆ జెండాను ఎత్తిన జెండాను దించకుండా మనము మరి 3 నెలల కాలం మనము చాలా నిరంతరం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దురదృష్టకరం ఏంటంటే మనము మరి సోదరుడు ఆవుల రాజిరెడ్డి గారిని మరి ఎమ్మెల్యే క్యాండిడేట్గా మరి మనము చాలా కృషి చేసినాం కానీ గెలిపించుకోలేకపోయినాం. కాబట్టి మీకు తెలుసు రోజు ఏం జరుగుతుంది బయట. మరి నిరంతరంగా పాపం పట్టిన కత్తి దించకుండా మరి నిరంతరం ప్రజల్లో ఉండి రాజన్న గారే కాదు మేమందరం కూడా తనకు తోడుగా మరి కష్టిస్తున్నాము. ప్రతి దగ్గర మరి మీకు తెలుసు ఎంతో అవమానాలు ఎదురవుతున్నాయి. మేము కష్టించే క్రమంలో ప్రజల కోసం మేము తిరుగుతుంటే శెట్టిపల్లి గ్రామానికి పిలిచిన మండల్ కాంగ్రెస్ అధ్యక్షుడు సోదరుడు మన నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే రాజిరెడ్డి గారికి, అదేవిధంగా నా యొక్క సువాచనమ్మ గారికి, ఇక్కడ విచ్చేసిన పేర్లు మర్చిపడితే ముఖ్యంగా పత్రికా మిత్రులు, మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ జెండా కార్యక్రమం ఎందుకు తీసుకున్నామంటే కార్యకర్తల్లో తర్వాత మన జెండా ఉండాలని, కార్యకర్తల ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్కి రావాలని చెప్పేసి ఈ జెండా కార్యక్రమం తీసుకున్నాం. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి చాలామంది అవాకులు చవాకులు వాడుతూ ఈ కాంగ్రెస్ జెండా నేను లేకుంటే ఇంకెవరో కాదు, మా అయ్య మా తాతలు కూడా కాంగ్రెస్ జెండా కిందనే పనిచేసారు, నేను కాంగ్రెస్ జెండా కిందనే పనిచేస్తున్నా. అట్లాంటివి ఈరోజు కాంగ్రెస్ జెండా ద్వారా ఎదిగి కాంగ్రెస్ మీద ఈరోజు దండయాత్ర చేస్తున్న వాళ్ళు మూర్ఖులు చాలా మంది, మూర్ఖురాళ్ళు కూడా చాలా మంది. జెండా కార్యక్రమం అంటే ఒక సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగిన పార్టీకి మనం జెండా వందనం చేసుకుంటున్నామంటేనే ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మరొకసారి పార్టీకి పునరంకితమై మొన్నటి ఎన్నికల్లో సుదీర్ఘంగా పోరాడారు. ప్రతి ఒక్కరు కూడా నా శక్తికి మించి ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. వాళ్ళందరికీ నేను సర్వదా రుణపడుతున్నాను. మళ్ళీ ఒకసారి మన స్థానిక సంస్థలు వస్తున్నాయి. ఈ స్థానిక సంస్థలలో మరొకసారి మన పార్టీకి రుణం తీర్చుకునే సందర్భం వస్తుంది. కాబట్టి ఆ రుణాన్ని మనం ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమంతో ప్రారంభించి ఎన్నికలు అయ్యే వరకు మరొకసారి పునరంకితం కావాలి. ఈ పునరంకితం కావడానికి మన మీద బాధ్యత ఉన్నది. మన పార్టీ మీద నమ్మి, మనం ఇచ్చిన వాగ్దానాలను నమ్మి 10 హామీలలో భాగంగా మనకు ప్రతి ఒక్క హామీని నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులేస్తూ ఉన్నది. ఎందుకంటే వచ్చిన తర్వాత మనకు ఉచిత 200 యూనిట్లలోపు విద్యుత్ అయితేనేమి, 500 రూపాయలకు గ్యాస్ కనెక్షన్ అయితేనేమి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి, ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు పెంపు అటువంటి పథకం అయితేనేమి, రుణమాఫీ పథకాన్ని కూడా అమలు చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నడూ లేని విధంగా ప్రతి గ్రామంలో మరి అమ్మ ఆదర్శ పాఠశాలల పేరు మీద గ్రామ పాఠశాలను కూడా అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా మరి నిన్ననే మనం పేపర్లలో చూసినాం, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలలకు ఉచిత విద్యుత్ సౌకర్యము, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్వీపర్ల గతంలో ఎన్నడూ లేని నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. ఇటువంటి పథకాలు ప్రజల మన్ననను చూరే విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రతిపక్షాలకు ఏం పని లేదు, వాళ్ళకు వాళ్ళు చేయని పనులు చేస్తున్నా వాళ్ళకు బుద్ధి లేకుండా ఇష్టరీతిన మాట్లాడుతూ ఉన్నారు. మిగతా రాని వాళ్ళకు కూడా ప్రభుత్వం ఇస్తామని మాటిస్తూ ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.